నాకు ప్రియమైన వారలారా, ప్రభువు మిమ్మల్ని ఆయన విజయాన్ని ప్రసాదించే ప్రేమతో నింపి ఉంచారు. ఆయన ప్రేమ ప్రవాహంలా మీపై కురుస్తోంది, ప్రవాహంలా కురుస్తోంది. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. నా తండ్రి ఆయనను ముఖాముఖిగా చూసినప్పుడు ఆయన కళ్ళ నుండి వచ్చిన ఆ ప్రేమ, ప్రేమ 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 నా తండ్రి హృదయాన్ని నింపేసింది. దాదాపు 3 గంటల సేపు ఆ ప్రేమతో నిండి నవ్వుతూ 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 ఆనంద తైలముతో నింపబడ్డారు. అప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నారు. కానీ యేసు చూపు నుండి వచ్చిన ఆ ప్రేమ, అలాగే నా భార్య యేసు ముఖాన్ని చూసినప్పుడు ఆమెపై గంటన్నర సేపు కళ్ళు పెట్టి చూస్తూనే ఉన్నారు. నోరు తెరిచి మాట్లాడనే లేదు. నాకు నా భార్యకు మధ్యలో నిలబడి మమ్మల్నే చూస్తూ ఉన్నారు. దీనివల్ల నా భార్య, నేను మమ్మల్ని మేము మరిచిపోయి ఆత్మతో నిండి ఏడుస్తూ ఉన్నాము. అదే ప్రేమ ఈరోజు మీపై కూడా కురుస్తోంది. ప్రభువు మిమ్మల్ని మరచిపోలేదు. మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. నా ముద్దుల బిడ్డ అని చెబుతూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమ మిమ్మల్ని నింపుతోంది. అందుకే మీరు విజయం పొందుతారు. కీర్తన 63:3 ప్రకారం, జీవము కంటే నీ కృప ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. యేసు ప్రేమ విజయాన్ని ప్రసాదించే ప్రేమ. ఈ ప్రేమ ఏమి చేస్తుంది? శ్రమల మధ్యలో మనకు విజయాన్ని తీసుకువస్తుంది. రోమీయులకు 8:35-39 వరకు చదివి చూడండి. నీ నిమిత్తము ప్రభువా ఎల్లప్పుడూ చంపబడుతున్నాము, వధకు సిద్ధమైన గొర్రెల వలె ఎంచబడుతున్నాము. అయినప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేసేది ఎవరు? శ్రమయ, ఇబ్బంద, హింసయ, కరువ, వస్త్రహీనతయ, ఉపద్రవమా, ఖడ్గమా? వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాము. వీటన్నిటిలో ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నందున మీరు వాటి నుండి విడుదల పొంది సంపూర్ణ విజయం పొందేలా ప్రభువు చేస్తున్నారు. ఈ ప్రేమ మిమ్మల్ని నింపునుగాక. ఇకపోతే అదే యేసు ప్రేమ. ధైర్యంగా ఉండండి. నా చెల్లెలు ఏంజల్ మరణించినప్పుడు దుఃఖంతో నిండిపోయాము. ఒకరోజు ఉదయం నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసు వచ్చారు. ఆయన చెప్పారు, నా బిడ్డలారా, మీ మీద నేను కోపంగా ఉన్నానని. కొందరు చెప్పిన మాటలను ఎందుకు నమ్ముతున్నారు? మీ మీద నేను ఎందుకు కోపపడాలి? నా చిత్తాన్ని నెరవేర్చడంలో మీరు యథార్థంగా ఉన్నారు. ఏంజెల్లో కోల్పోయిన తర్వాత కూడా ప్రభువు మంచివాడు. యేసుకి అంతా తెలుసు అని చెబుతూ కుటుంబంగా నన్ను వెతుక్కుంటూ ప్రతిరోజూ వస్తున్నారు. మిమ్మల్ని ఎలా విడిచిపెడతాను? మీ మీద నాకు అసంతృప్తి ఎలా కలుగుతుంది? మీరు నాకు ఎంతో ప్రియమైనవారు అని చెబుతూ మమ్మల్ని దీవించారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మాట్లాడే కొద్దీ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దీవిస్తాను. వీటన్నింటిలోనూ మీరు సంపూర్ణ విజయం పొందుతారని చెప్పారు. అలాగే ఇప్పుడు 40 ఏళ్లు గడిచిపోయాయి. ఇది 40వ సంవత్సరం. ఈ రోజుల్లో కూడా ప్రభువు ఎంత విజయాన్నిచ్చి ఎన్ని కోట్ల మందికి విజయం చేకూరేలా చేశారు. మీకు కూడా అలాగే చేస్తారు. రెండవదిగా, పాపంలో మునిగిపోతున్న వారి మీద దేవుని ప్రేమ వ్యక్తమవుతుంది. పాపం నుండి వారిని విడిపించి రక్షిస్తుంది. యోహాను 3:16 ప్రకారం, దేవుడు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమును ఆయన ఎంతో ప్రేమించెను. అవును, మా అమ్మ నేను ప్రభువుకు దూరంగా వెళ్ళినప్పుడు నా 16 ఏళ్ల వయస్సులో నా కోసం ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం మొదలుపెట్టారు. ఇప్పటికి 46 ఏండ్లు గడిచాయి. నేటికి ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థిస్తున్నారు. కానీ వారు ప్రార్థించడం మొదలుపెట్టిన రోజుల్లో కొన్ని వారాల్లోనే ప్రభువు నా జీవితాన్ని దర్శించారు. నన్ను మార్చారు. తన బిడ్డగా నన్ను రూపాంతరం చెందించారు. తన సేవ చేసేలా చేశారు. చదువులో రాణించేలా చేశారు. సమాజంలో గౌరవం పెరిగేలా చేశారు.
కుటుంబ జీవితంలో ఉన్నత స్థితికి చేర్చారు. అన్ని ఆశీర్వాదాలను, అనుకూలతలను ఇచ్చారు. మీకు కూడా మీ పాపాలలో మీరు నశించిపోకుండా మిమ్మల్ని ప్రేమించి రక్షించేవారు ఒకరున్నారు. ఆయనే యేసు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. ఆయన మిమ్మల్ని త్రోసివేయరు, పాపి అని మిమ్మల్ని దూరం పెట్టరు. మీ దగ్గరకు వచ్చి ప్రేమను కురిపిస్తూ, నా కుమారుడా, నా కుమార్తె, నేను లేకపోతే ఈ పాపశాపం నుండి నువ్వు ఎలా బయటపడగలవు? నీకోసం సిలువపై నా రక్తాన్ని చిందించాను. నేటికి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను హత్తుకుంటాను, ప్రేమ చూపిస్తాను, నిన్ను మారుస్తాను అని చెబుతూ మిమ్మల్ని మారుస్తారు. యేసు వద్దకు రండి. మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి. ఆయన ప్రేమ మిమ్మల్ని పవిత్రం చేయనివ్వండి. పాపం నుండి విడుదలనివ్వండి. శాపం నుండి విముక్తినివ్వండి. దేవుని ప్రేమతో, ఆశీర్వాదాలతో నింపబడండి. మూడవదిగా, అది మారని ప్రేమ, మీతో నిబంధన చేసిన ప్రేమ. కొండలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన నిబంధన తొలగిపోదు అని నీపై కనికరపడే, నిన్ను ప్రేమించే నీ తండ్రి అయిన ప్రభు సెలవిస్తున్నారు. నాకు ప్రియమైన వారలారా, యెషయా 54:10లో మనం ఇది చదువుతాము. మారని ప్రేమ, ఆయన నిన్ను విడిచిపెట్టడు. మీ తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఉండవచ్చు. మీరు నమ్ముకున్న కొండలాంటి ఉద్యోగం పోయి ఉండవచ్చు. కుటుంబంలో చీలికలు వచ్చి ఉండవచ్చు. మీరు ప్రేమించినవారు, సహాయం చేసినవారు, త్యాగం చేసి పెంచినవారు మీకు విరోధంగా, హీనంగా ప్రవర్తించి మిమ్మల్ని త్రోసివేసి ఉండవచ్చు. కొండలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, యేసు సమాధాన నిబంధన, ప్రేమ నిబంధన మిమ్మల్ని విడిచిపోదు. అది మారని ప్రేమ. యేసు మిమ్మల్ని హెచ్చిస్తారు. ఆయన ఎదుట మిమ్మల్ని ఘనపరుస్తారు. మీకు ఆదరణనిస్తారు. అందరినీ ప్రేమించడానికి, వారిని మార్చడానికి శక్తినిస్తారు. యేసయ్య, ఈ భాగ్యాన్ని మీ బిడ్డలకు ఈరోజు దయచేయండి. ఆ ప్రేమతో నింపి బలపరచండి. యేసు నామంలో ఈ రోజున కోల్పోయినవన్నీ తిరిగి వచ్చునుగాక. కోల్పోయిన వారందరూ తిరిగి వారిని ప్రేమించి వచ్చేలా చేయండి. ఘనపరచి హెచ్చించండి. అన్ని శ్రమల మధ్యలో విడుదలనివ్వండి. కష్టానికి తగిన ప్రతిఫలాన్నివ్వండి. సంతోషంగా అన్ని దీవెనలను అనుభవించడానికి ఘనతను, సంపదను, అభివృద్ధిని, సమాధానాన్ని, విడుదలను, పవిత్రతను దయచేయండి. యేసునామంలో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నాకు ప్రియమైన వారలారా, ప్రభువు కుటుంబ ఆశీర్వాద పథకాన్ని యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఉంచారు. మీకోసమే. మీ కుటుంబం ఆశీర్వదించబడటానికి, మీ కుటుంబం వర్ధిల్లడానికి, మీ కుటుంబం ద్వారా కోట్లాది ఇతర కుటుంబాలు యేసు పిలుచుచున్నాడు పరిచర్య సేవ ద్వారా వర్ధిల్లడానికి ప్రభువు మిమ్మల్ని పిలిచారు. ఇంకా ఈ కుటుంబ ఆశీర్వాద పథకంలో మీరు చేరలేదా? ఈరోజే చేరండి. ప్రభువైన యేసు కుటుంబాలలో సంచరించే దేవుడు. ఆయన సెలవిస్తున్నారు, నేను మీ మధ్య సంచరించి మీ దేవుడనై ఉంటాను. మీరు నా ప్రజలై ఉంటారు. మీకు నేను తండ్రినై ఉంటాను. మీరు నా కుమారులు, కుమార్తెలుగా ఉంటారు. అన్నిటిలో మీ ఇంటిని నేను కడతాను. ప్రభువు ఈ భాగ్యాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరి మీ కుటుంబాన్ని ప్రభువు చేతులకు అప్పగించండి. మీకోసం ప్రార్థనా గోపురంలో ప్రతిరోజు ప్రార్థన చేయబడుతుంది. మీ విన్నపాలకు ప్రభువు జవాబిస్తారు. మీ కుటుంబాన్ని కట్టి లేపుతారు. ఈరోజే చేరండి. ఇందులో చేరిన వారు ప్రతి నెల ఈ పథకం ద్వారా కానుక ఇచ్చి ఎన్నో కుటుంబాలకు టెలివిజన్ ద్వారా, ప్రార్థనా గోపురాల ద్వారా, లేఖల ద్వారా, ఇంకా సోషల్ మీడియా ద్వారా, ఇంకా బహిరంగ సభల ద్వారా, ఇంకా మిషన్ నెట్వర్క్ సమావేశాల ద్వారా, ఇంకా టెలిఫోన్ ప్రార్థనా గోపురం ద్వారా కోట్ల మంది ప్రజలకు మీరు ఆశీర్వాదంగా ఉంటారు. ఈరోజే ఆ పథకంలో చేరి ప్రతి నెల ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందండి.